7.5 సంవత్సరాల కాలం పట్టింది. మరి ఆ మందిరాన్ని కట్టడానికి ఈ 7.5 సంవత్సరాల కాలంలో ఉపయోగించారు అంటే పెద్ద పెద్ద రాళ్ళు ఉపయోగించారు. అంతేకాకుండా ఆ రాళ్లతో గోడలు కట్టి వాటికి ఉపయోగించిన కొయ్య దేవదారు కొయ్యతో తయారు చేసినటువంటి కొయ్యని కట్టారు. దాని మీద పూత ఏం పూత వేశారో తెలుసా? బంగారు రేకులతో పూత, బంగారు రేకులతో పూత వేశారు. ఇలా బ్రహ్మాండమైనటువంటి చాలా పెద్ద మందిరం నిర్మించబడింది సొలొమోను కాలంలో. ఈ పెద్ద మందిరాన్ని నిర్మించడానికి మరి రాళ్ళు ఉపయోగించారు, దేవదారు మాన్లు ఉపయోగించారు, బంగారు రేకులు ఉపయోగించారు. మరి పనివాళ్ళు ఎంతమందో తెలుసా అండి? ఆ మందిరాన్ని కట్టడానికి పనివాళ్ళు అంట ఎంతమంది అని అంటే 10,000 మంది ఇశ్రాయేలు ప్రజలు. ఎంతమంది? 10,000 మంది ఇశ్రాయేలు ప్రజలు, 1.5 లక్ష మంది ఇశ్రాయేలు కాని ప్రజలు పనిచేస్తారంట ఆ మందిరాన్ని నిర్మించడానికి. 10,000 మంది ఇశ్రాయేలు ప్రజలు, 1.5 లక్ష మంది ఇశ్రాయేలు కాని ప్రజలు, ఇతర ప్రజలు పనిచేస్తారంట కూలీలుగా. అందులో మరి 70,000 మంది ప్రజలు అధిక బరువులు మోసేటువంటి ప్రజలుగా ఉన్నారు, పనిచేస్తారు కూలీలుగా. 70,000 మంది బరువులు మోసే, పెద్ద పెద్ద బరువులు మోస్తారుగా, పెద్ద పెద్ద మూటలు, మరి పెద్ద పెద్ద బండలు అన్నీ మోసేవాళ్ళు 70,000 మంది అంటారు. ఆ తర్వాత 80,000 మంది రాళ్ళు మలిచేవాళ్ళు. రాళ్ళకు మలుస్తారు కదా, చెక్కుతారు కదా రాళ్ళను, బండరాళ్ళు. ఇప్పుడు ఇటు రాళ్ళు చేయనప్పట్లో మరి బండరాళ్ళు రకరకాలైనటువంటి రాళ్ళు ఉపయోగించారు. ఆ రాళ్ళను మలచడానికి 80,000 మంది పనిచేసేవాళ్ళు. ఎంతమంది? 80,000 మంది పనిచేసేవాళ్ళు. అంతేకాదు 3,850 మంది అధికారులు వీళ్ళందరి మీద పై అధికారులుగా అంటే మేస్త్రులుగా పనిచేసేవాళ్ళు. దాదాపుగా ఇంతమంది పనిచేస్తే ఆ మందిరం కట్టడానికి ఎంతకాలం పట్టిందంట? 7.5 సంవత్సరం, 7.5 years పట్టింది సొలొమోను కట్టినటువంటి ఆ యెహోవా మందిరం. ఆ యెహోవా మందిరం కట్టబడింది. కానీ క్రీస్తు పూర్వము 586వ సంవత్సరంలో ఒక రాజు దాన్ని కూల్చివేశాడు. ఎవరా రాజు? నెబుకద్నెజర్ రాజు. కూల్చివేయబడింది. బ్రహ్మాండంగా కట్టారు. ఆ కట్టిన దాంట్లో మరి ఏం చేస్తారో తెలుసా? మందిరం కట్టేసిన తర్వాత మరి సొలొమోను ప్రార్థన చేసి ఏం చేస్తారో తెలుసా? మరి దహన బలులు అర్పించారంట ఆ దినాల్లో. ఎలా దహన బలులు అంటే దాదాపు 22,000 ఎడ్లను బలించారంట. 22,000 ఎడ్లను బలించారు. 1,20,000 గొర్రెలను బలిగా అర్పించారు. వాటన్నిటిని బలిగా అర్పించినప్పుడు మరి అక్కడ ప్రార్థన చేసినప్పుడు అంట దేవుని అగ్ని దిగివచ్చి దాన్ని దహించి వేసి అక్కడ ఆ మందిరంలో దేవుని మహిమ నిండుకునిందంట ఆ దినాల్లో. అంత జరిగినా కూడా ఏమైపోయింది? ఆ మందిరము నెబుకద్నెజర్ కాలంలో ఆ మందిరం కూల్చివేయబడింది. ఇది పాత నిబంధనలోని కట్టడం. అయితే ఈ కట్టడానికి ఉపయోగించబడినటువంటి రాళ్ళు ఎలాంటి రాళ్ళు అంట? నిర్జీవమైన రాళ్ళు. ఎలాంటి రాళ్ళు? నిర్జీవమైనటువంటి రాళ్ళు. మానవుని చేత తయారు చేయబడినటువంటి ప్రాణం లేని నిర్జీవమైనటువంటి రాళ్లను ఉపయోగించి వాడారు. ఎంత పెద్ద మందిరం కట్టిన ఆ మందిరం ఏమైందంట? శత్రువుల చేత నశింప చేయబడింది, పడగొట్టబడింది. అయితే ప్రియా సహోదరి సహోదరులారా, ఆ దినాలలో జనాంగం అనుకునే వాళ్ళంటే ఇంత మంచి మందిరం మళ్ళీ తిరిగి మనం కట్టలేమేమో అన్న ఆలోచన కలిగిందంట. రక్త నిబంధనలోకి వచ్చేసారు. పాత నిబంధనలో సొలొమోను చక్రవర్తి కట్టినటువంటి ఈ యెహోవా మందిరము బ్రహ్మాండమైన మందిరంగా అంత పెద్ద కట్టడానికి వస్తే ఆ కట్టడాన్ని నెబుకద్నెజర్ రాజు ఏం చేశాడు? కూల్చివేశాడు. నూతన నిబంధనకు వచ్చినప్పటికీ క్రొత్త నిబంధనలో యేసుక్రీస్తు ప్రభు ఒక కట్టడాన్ని కట్టాడు. ప్రేమైనటువంటి సహోదరి సహోదరులారా, యేసుక్రీస్తు ప్రభు చేత కట్టబడినటువంటి కట్టడం ఉంది. ఆ కట్టడానికి ఉపయోగించబడినటువంటి రాడ్ ఏంటో తెలుసా? సజీవమైనటువంటి రాడు. హల్లెలూయా! సజీవమైనటువంటి రాళ్ళు.
ఏంటి ఆ రాళ్ళు సజీవమైనటువంటి రాళ్ళు అని అంటే, యేసుక్రీస్తు ప్రభు ఎవరో తెలుసుకొని ఆయనను అంగీకరించి ఒకప్పటి నిర్జీవమైనటువంటి జీవితాన్ని, పాపపు జీవితాన్ని ఎవరైతే యేసుక్రీస్తు ప్రభు ఎదుట వారు ఒప్పుకొని విడిచిపెట్టి జీవము గల దేవుని కుమారులుగా, బిడ్డలుగా వచ్చారో వారి చేత కట్టబడినటువంటి కట్టడము, ఆ కట్టడాన్ని ఈ దినాన్ని మనం ఏమంటున్నామో తెలుసా? సంఘము అంటున్నాం. హల్లెలూయా! ఏమంటున్నాం? సంఘము అంటున్నాం. అయితే ప్రియులారా, ఆలోచించండి, మరి సజీవమైనటువంటి రాడు ఎవరయ్యా అని అంటే, నేను క్రైస్తవులమైన నీవు, నేను, మనమే. అందుకే పేతురు తన పత్రికలో వ్రాయబడినటువంటి ఆ మొదటి పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వచనంలో వాడబడిన మాట ఏంటో తెలుసా? పేతురు క్రైస్తవులను ఏమని పిలుస్తున్నాడు? సజీవమైన రాళ్ళు అని పిలుస్తున్నాడు. ఆ పైన 4వ వచనంలో ఏమంటాడో తెలుసా? మన ప్రభు అయిన యేసుక్రీస్తే సజీవమైనటువంటి రాయి అంటున్నాడు. ఆ రాయి మీద మూల రాయిగా ఆ సజీవమైన రాయి ఉంటే, ఆ రాయి మీద మనం ఏం చేయబడ్డామంట? కట్టబడుతూ ఉన్నాం. ఈ దినాన సంఘాన్ని కట్టబడుతూ ఉన్నాం. ప్రియ సహోదరుడా, సహోదరి, మరి జాగ్రత్తగా ఆలోచిస్తే కట్టబడినటువంటి ఆ సంఘం, పాత నిబంధనలు అయితే నిర్జీవమైన రాళ్లతో కట్టబడినటువంటి ఆ సంఘాన్ని శత్రువులు ఏం చేశారు? పాడు చేశారు. కానీ ఈ దినాన సజీవమైన రాళ్లతో కట్టబడిన సంఘాన్ని ఏమైనా పాడు చేయగలుగుతున్నారా అంటే పాడు చేయలేకపోతున్నారు. కారణం, ఆ కట్టడంలో ఏముందంట? సజీవమైన రాళ్ళుగా ఉన్నాం. ఎవరా సజీవమైన రాళ్ళంటే నువ్వు, నేనే. ప్రేమైనటువంటి సహోదరి, సహోదరుడా, అయితే ఇక్కడ ఒక విషయాన్ని మనం ఆలోచించాలి. సజీవమైనటువంటి రాళ్ళుగా నువ్వు, నేను ఉన్నామా? ఈనాడు దేవుడు సజీవమైనటువంటి రాళ్లతో సంఘాన్ని, ఇంత పెద్ద సంఘాన్ని కడితే క్రైస్తవులుగా పిలువబడే మనము సజీవమైన రాళ్ళుగా ఉన్నామా, లేకపోతే నిర్జీవమైన రాళ్ళుగా ఉన్నామో ఒకసారి మనం పరీక్షించుకోవాల్సిన అవసరత ఎంతైనా ఉంది. ఎందుకనంటే సజీవమైనటువంటి రాళ్ళుగా నువ్వు, నేను పిలువబడాలంటే, మలచబడాలంటే, దేవుని మందిరానికి, దేవుడు కట్టేటువంటి కట్టుబడికి నీవు, నేను ఉపయోగపడే బిడ్డలుగా, రాళ్ళగా ఉండాలి అని అంటే నువ్వు ఏం చేయాలంట? సజీవమైన రాళ్ళుగా ఉండాలి. సజీవమైనటువంటి రాళ్ళుగా ఉండాలంటే నీకు కొన్ని క్వాలిటీస్ ఉండాలి. ఏముండాలి? క్వాలిటీస్ కొన్ని ఉండాలి. ఆ క్వాలిటీస్ ఏందో మరి ఆ పేతురు పత్రిక 2వ అధ్యాయంలో మొదటి 3 వచనాలను రాస్తున్నాడు. ఏమని రాస్తున్నాడు చూడండి. ప్రభువు దయాళుడని తెలుసుకొని సజీవమైన దుష్టత్వమును మానుకొని, సమస్తమైన కపటమును మానుకొని, వేషధారణను మానుకొని, అసూయను తీసివేసుకొని, సమస్త దూషణ మాటలు మానుకొని, దేవుని వాక్యానికి లోబడి వాక్యానుసారమైనటువంటి జీవితాన్ని జీవించగలిగిన వాడు సజీవమైన రాయి అని రాస్తున్నాడు. హల్లెలూయా! ఇప్పుడు చెప్పండి, సజీవమైన రాయిగా ఉన్నవా లేదా? నీవు సజీవమైన రాయి అయితే నీలో ఏముండకూడదంట? దుష్టత్వమునకు దారి ఇవ్వకూడదు. ఎందుకంటే దుష్టత్వమునకు బైబిల్లో ఒక నిర్వచనం ఉందండి. ఏంటి దుష్టత్వం అంటే? అన్యాయము, అధర్మము, అసత్యము, అగౌరవము, చెడుతనము, పాపము, ఈ లక్షణాలన్నిటినీ కలిపి ఏమంటామంటే దుష్టత్వము అంటాం. సో ఇలాంటి దుష్టత్వం మనలో ఉంటే మనము ఎలాంటి రాళ్ళంట? నిర్జీవమైన రాళ్ళు. ఎలాంటి రాళ్ళు? మనము నిర్జీవమైన రాళ్ళు. కాబట్టి మనలో దుష్టత్వం ఉండకూడదు. దుష్టత్వంను తీసివేసుకుంటే సజీవమైన రాయిగా దేవునిలో కట్టబడి మరి దేవుని బిడ్డగా సంఘంలో ఎంతబడి గుంపులో ఉండగలుగుతాం. అలాగే మరొక మాట, 2వ మాట, అక్కడ రాయబడిన మాట ఏంటి? 2వ మాట ఏమంటున్నాడు? కపటము, సమస్తమైన కపటమును మానము అంటున్నాడు. కపటాన్ని గురించి బైబిల్ గ్రంథం ఏం చెబుతుందో తెలుసా? కపటమును గురించి మోసము,
అహంకారము, ఇలాంటి స్వభావాలు కలిగిన వారిని కపటులు అని బైబిల్ గ్రంథం చెబుతుంది. ప్రియా సహోదరుడా, సహోదరి, నీలో కపటం ఉందా? అనగా నీలో మోసం ఉందా? నీలో అహంకారం ఉందా? అహంకారం అంటే తెలుసు కదా, తనకి తానుగా నేనే గొప్ప, ఎదుటోడు నాకంటే తక్కువే అన్న ఆలోచన, నేను మాట్లాడేదే రైటు అన్న ఆలోచన, ఇలాంటి విషయాలు చాలా ఉన్నాయి బైబిల్ గ్రంథంలో. ఎందుకంటే రెఫరెన్స్ చూపించడానికి టైం లేదు, అందుకే నేను మరి డైరెక్ట్గా వాక్యాన్ని చెప్తూ ఉన్నాను నాకున్న సమయాన్ని బట్టి. అయితే ప్రియులారా, ఆలోచించండి. కపటము నీలో ఉంటే, దుష్టత్వము నీలో ఉంటే నువ్వు నిర్జీవమైనటువంటి రాయివే అని దేవుని వాక్యం చెబుతోంది. మూడో మాట ఇక్కడ ఏమన్నాడు? వేషధారణ. ఏమంటున్నాడు? వేషధారణ. వేషధారణ గురించి బైబిల్ గ్రంథంలో చాలా విషయాలు రాయబడ్డాయి, కొన్నింటిని జ్ఞాపకం చేస్తున్నాను. మరి వేషధారణ గురించి బైబిల్ గ్రంథంలో చెప్పిన మాటలు, వారికి ఇష్టం వచ్చినట్లుగా నడుచుకునే వాళ్ళని ఏమంటారో తెలుసా? వేషధారులు అంటారు. దేవుని భయం లేకుండా బ్రతికే వాళ్ళని ఏమంటారో తెలుసా? వేషధారులు అంటారు. వాక్యాన్ని వింటాం కానీ వాక్యానికి లోబడిన వ్యక్తులను ఏమంటారో తెలుసా? వేషధారులు అంటారు. వాళ్ళని గురించి లాస్ట్కి దేవుడు చెప్పినటువంటి మాట ఏంటో తెలుసా? వారు సున్నగొట్టిన సమాధులు. సున్నగొట్టిన సమాధి పైకి ఎలా కనబడుతుంది? తలతల మెరుస్తూ తెల్లగా కనబడుతుంది, లోపల ఓడితే మొత్తం మురికి కొంపే. అలా ఉండిపోతున్నాయి క్రైస్తవ జీవితాలు. అలాంటి క్రైస్తవ జీవితం నీలో ఉంటే నీవు దేవుని దృష్టిలో నిర్జీవమైనటువంటి రాయివే. దాన్ని మానుకోమని రాత్రి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ప్రియా సహోదరా, సహోదరి, అంతేకాదు మరొక మాట ఇక్కడ రాయబడింది, అసూయ. ఏంటంట? అసూయ. అసూయ గురించి కూడా బైబిల్ గ్రంథంలో చాలా విషయాలు ఉన్నాయి. మరి అసూయ గురించి ఆలోచిస్తే, అసూయ అనే మాటని సరళమైనటువంటి భాషలో మనం చెప్పుకుంటే ఓర్వలేని చదువు. ఎదుటివాడు బాగుంటే ఓర్చుకోలేం, ఎదుటివాడు మంచి బట్టలు వేసుకుంటే ఓర్చుకోలేం, ఎదుటివాడు మంచిగా ఉంగరాన్ని పెట్టుకుంటే ఓర్చుకోలేం, ఎదుటివాడు మంచిగా కొత్త బండి తిరిగితే ఓర్చుకోలేం, ఎదుటివాడితో ఎవరైనా ఒక నలుగురు కలిసి క్లోజ్గా మాట్లాడితే కూడా ఓర్చుకోలేము కదా. ఇతరుల సంగతేమో కానీ క్రైస్తవులో కూడా ఈ అసూయాలు ఉండిపోతున్నాయి. ఈ అసూయలు మనలో ఉంటే, ఎవరి హృదయంలో అసూయ ఉంటుందో వాడి నిర్జీవమైన రాయే. వాడు దేవుని కట్టడానికి పనికిరాడు, దేవుని సంఘాన్ని కట్టడానికి పనికిరాడు. అందుకే ఈ రాత్రి దేవుడు మనకు చెప్తున్నాడు, నీలో ఇంకా అసూయ కనుక ఉంటే దాన్ని పక్కన పెట్టే, కట్ చేసి తీసి పడాయి. అప్పుడు నీవు సజీవమైన రాయిగా మనసుపడతావు, దేవునికి ఉపయోగకరమైన రాయిగా మనసుపడతావని దేవుడి వాక్యం చెబుతుంది. ప్రియాసంగా చివరి మాట చూపిస్తాను. చివరి మాట ఏమంటున్నాడంటే, అక్కడ దూషణ, సమస్తమైన దూషణ మాటలు మానవు అంటున్నాడు. దూషణ మాటలు అంటే సింపుల్గా ఒక మాటలో చెప్పాలంటే ఏంటంట? నిందలు. దూషణ మాటలు అంటే ఏంటి? సింపుల్గా ఎదుటివారి మీద ఏం చేస్తాం? నిందలు. అనవసరమైనటువంటి మాటలతో నిందలు వేస్తాం, సింపుల్గా మాట్లాడేస్తాం కదా. ఎదుటాడు ఎక్కడన్నా పర్వాలా, మనం మాత్రం సేఫ్ అయిపోవాలి అన్నట్టుగా మాట్లాడే మాటలు కూడా ఉన్నాయి. సో వాటిని కూడా దూషణ మాటలు మానవులకే కాదు, దేవ దూషణ చేసిన వారు కూడా బైబిల్ గ్రంథంలో లేకపోలేదు. కనుక సమస్త విధములైనటువంటి దూషణ మాటలు మాని నువ్వు మార్చుకోగలిగితే నీవెవరో తెలుసా? సజీవమైన రాయివి. ఆ సజీవమైన రాయివి నువ్వు సంఘానికి ఉపయోగపడే రాయి అవుతావు, దేవుడి సంఘాన్ని కట్టబడే రాయి అవుతావు. అందుకే రాత్రి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఇదిగో 2 రకాలైనటువంటి రాళ్ళు ఉన్నాయి బైబిల్ గ్రంథంలో. నీవు నిర్జీవమైన రాయివా లేక సజీవమైనటువంటి రాయివా? నిన్ను నువ్వే పరీక్షించుకోమని దేవుడు నన్ను అడుగుతున్నాడు. ఈ లక్షణాలు నీలో ఉంటే, ఏ లక్షణాలు? దుష్టత్వము, కపటము, వేషధారణ, అసూయ, దూషణ, ఇవి కనుక నీలో ఉంటే, వీటిలో ఏ ఒక్కటున్నా సరే నువ్వు దేవుని దృష్టిలో ఎలాంటి రాయివంట?
నిర్జీవమైన రాయివి. నిర్జీవమైనటువంటి రాయి ఎందుకు పనికిరాదు? నిర్జీవమైనటువంటి రాయి ఎందుకు పనికిరాదు? సజీవమైనటువంటి రాయి అన్నిటికీ పనికొస్తుంది. దేవుడి పనికి పనికొస్తుంది, సంఘానికి పనికొస్తుంది, ఈ లోకానికి పనికొస్తుంది, ఈ లోకంలో ఉన్న జనాంగాన్ని మార్చడానికి పనికొస్తుంది. అందుకే సజీవమైన రాయిగా నువ్వు నేను ఉండాలని దేవుని వాక్యం చెప్తుంది. అందుకే ఎఫెసీ పత్రికలో అపోస్తలుడైన పౌలు గారు 2వ అధ్యాయం 19వ వచనం నుంచి 22వ వచనం వరకు చదివితే కొన్ని విషయాలు అక్కడ రాస్తున్నాడు. ఏమంటున్నాడు? ఎఫెసీ పత్రిక చూడండి. ఎఫెసీ పత్రికలో 2వ అధ్యాయము 19వ వచనం నుంచి 22వ వచనం వరకు ఉన్న భాగాన్ని చదువుతున్నాను. కాబట్టి వీరికి మీదట పరజనులను పరదేశులను అయ్యుండక పరిశుద్ధులతో ఏక పట్టణస్థులను దేవుని ఇంటి వారునై ఉన్నారు. క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి ఉండగా అపోస్తలులను ప్రవక్తలను వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు. ప్రతి కట్టడమును ఆయనలో చక్కగా అమర్చబడి పరమునందు పరిశుద్ధమైన దేవాలయమునకు వృద్ధి పొందుచున్నది. ఆయనలో మీరు కూడా ఆత్మ మూలముగా దేవునికి నివాస స్థలమైనటకు కట్టబడి ఉన్నారు. హల్లెలూయా! ఇంత శ్రేష్టమైన మాటలు రాశారు చూడండి. సో సజీవమైన రాజుగా మనము ఉండాలని దేవుని వాక్యం చెబుతుంది. అంటే ఆయనలో మీరు ఏమై ఉండాలంట? ఆత్మ మూలముగా దేవునికి నివాస స్థలమై ఉండుటకు కట్టబడుచున్నారు. సో ఇప్పుడు చెప్పండి, నీవు నిర్జీవమైన రాయిగా ఉండాలనుకుంటున్నావా లేక సజీవమైన రాయిగా ఉండాలనుకుంటున్నావో నిన్ను నువ్వే పరీక్షించుకోమని ఈ రాత్రి దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు. ప్రియ సహోదరుడా సహోదరి, సజీవమైన రాళ్ళ వలె నీవు ఉంటూ సంఘాన్ని ఇంకా ఇంకా అభివృద్ధి పరిచే వారంగా మనం ఉండాలి. ఎందుకంటే దేవాది దేవుడు నిన్ను నన్ను రక్షించి నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టి ఆ కలువరి శిలువలో అంత పెద్ద త్యాగాన్ని చేసి తిరిగి లేచి పునరుత్థానుడైన తర్వాత చివరిగా మనకు కొన్ని మాటలు చెప్పి ఆరోహణమై వెళ్ళిపోయాడు. ఏమన్నాడు ఆయన? మీరు సర్వలోకములకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి అన్నాడు. నీవు నేను సువార్తను ప్రకటించాలంటే, నువ్వు నేను ప్రకటించే సువార్త విలువైనదిగా ఉండాలంటే, నీవు నేను ప్రకటించే సువార్త వర్ధిల్లాలంటే, ఫలింపులోకి రావాలంటే నీవేమై ఉండాలో తెలుసా? సజీవమైన రాయిగా మరల్చబడి ఉండాలి. నీ జీవితంలో నువ్వు సజీవమైన రాయిగా మరల్చబడకుండా నువ్వు ఎన్ని ప్రార్థనలు చేసినా, ఎన్ని పాటలు పాడినా, ఎంత సువార్త ప్రకటించినా అది నిర్జీవమైన రాయి కిందకే లెక్క. అందుకే ఈ రాత్రి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. నిన్ను మార్చుకో. నీలో ఉన్న నిర్జీవమైన స్థితిని తీసివేసుకొని సజీవమైన స్థితిలోనికి దేవుడు నిన్ను రమ్మంటున్నాడు. దేవుడి మాటలు దీవించుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకున్న పిల్లరా, మోకరిద్దామా? మోకరించి ప్రార్థనలోకి వెళదాం. ఈ రాత్రి దేవుడు మనతో మాట్లాడిన మాటలను బట్టి మరి పరిశుద్ధ గ్రంథంలో 2 రకాలైనటువంటి రాళ్ళ గురించి చెప్పబడినటువంటి రీతిగా నిర్జీవమైనటువంటి రాళ్ళు ఉన్నాయి, సజీవమైనటువంటి రాళ్ళు ఉన్నాయి. దేవుడైతే మనందరినీ సజీవమైన రాళ్ళగా మరల్చాలని, సజీవమైన రాళ్ళుగా మార్పు చెందాలని, సజీవమైనటువంటి రాళ్ళుగా నీవు నేను తయారవ్వాలని, ఆయన కట్టడములో పాత్రలుగా నీవు ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. మరి నీ స్థితి ఏంటి? మరి నీ గత ఏంటి? ఇప్పటికైనా ఆలోచించవా?
ఈ రాత్రి దేవుడు మనతో మాట్లాడిన ఈ మాటలను నిజముగా ఆలకించి నిజముగా మనస్సు పెట్టి విన్న బిడ్డవైతే ఇప్పుడే ఇక్కడే కొద్ది నిమిషాలు మీకు సమయాన్ని ఇస్తున్నాను. ఒక 3 నిమిషాలు నీ వ్యక్తిగత జీవితాన్ని గురించి ఆలోచించుకో. నీ వ్యక్తిగత జీవితాన్ని పరీక్షించుకో. నీవే కాదని నేను కూడా సంఘముగా